హాయ్ అండి, నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి నిమ్మకాయతో ఎలా పెడతారో చూద్దాం. ఇది 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఉంటుంది. క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వాటి కాండాన్ని కూడా మనం వేసుకోవచ్చండి. పచ్చడిలో చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పచ్చడి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్కి తప్పకుండా ఫాలో అవ్వండి. అయితే ఈ క్యాలీఫ్లవర్ని కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ని ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి. కారం వచ్చేసి 4 నుంచి 5 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మనకి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చండి. అలాగే కారం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. తర్వాత ఆవపిండి కూడా మనం ఒక 3 స్పూన్ల వరకు తీసుకోవాలండి. మెంతిపిండి కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 2 నుంచి 3 వరకు నిమ్మకాయలు తీసుకోవాలండి. వాటిని కట్ చేసి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని సీడ్స్ ఏమీ లేకుండా రసాన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా రసం తీసేసుకొని మనం కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నిమ్మరసం మొత్తం కలిపేసుకోవాలండి. తర్వాత సాల్ట్ టేస్ట్ చూసి సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చండి. ఈ విధంగా నిమ్మరసం కూడా వేసిన తర్వాత మనం పోపు పెట్టేసుకుందామండి. పోపులో ఆయిల్ వేరుశనగ నూనె వాడానండి నేను. 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. వీడియోలో మిస్ అయిందనమాట. మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.